పూరా లోకల్. నేను ముఖ్యంగా మెయిన్ సబ్జెక్టే మాట్లాడతాను. ఇప్పుడు మనకి మెయిన్‌గా చెప్పాలంటే ఆహ్, ఈ మార్వాడి గో బ్యాక్ అని చెప్పేసి ఈ మొత్తం సొసైటీ అంతా ఇప్పుడు టాపిక్ ఉంది కాబట్టి, మెయిన్‌గా చెప్పాలంటే వీళ్ళ వల్ల మనకు ఒక 20% కూడా నష్టం లేదు. మెయిన్ సబ్జెక్ట్ చెప్పాలంటే ఇప్పుడు మయన్మార్ నుంచి వచ్చిన, పాకిస్తాన్ నుంచి వచ్చిన, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళ నుంచి మెయిన్‌గా థ్రెట్ ఉంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మొన్న ఓన్లీ ఢిల్లీలోనే అక్కడ నుంచి హైదరాబాద్‌కి ఒక ఈజీగా ఒక 50,000 మంది రోహింగ్యాలు కావచ్చు, పాకిస్తాన్ వాళ్ళు కావచ్చు, బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చారు. ఎందుకు వచ్చారంటే అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి, అక్కడ టైట్ చేస్తుంది కాబట్టి, అక్రమంగా వచ్చిన వాళ్ళు ఇల్లు పడగొట్టేస్తుంది, రేషన్ కార్డులు పోతున్నాయి, డబుల్ బెడ్‌రూమ్‌లు పోతున్నాయి, అన్నీ పోతున్నాయి కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ షెల్టర్ వస్తది. మళ్ళీ ఇక్కడ డబుల్ బెడ్‌రూమ్‌లు వస్తాయి, రేషన్ కార్డులు వస్తాయి, ఆధార్ కార్డులు వస్తాయి కాబట్టి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. అందుకే నేను చెప్పేది ఏంటంటే మార్వాడి వాళ్ళకంటే ఈ రోహింగ్యా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అక్రమంగా వచ్చిన వాళ్ళతోనే మనకి 90% 100% థ్రెట్ ఉంది. ఎందుకంటే మీడియా వాళ్ళు కావచ్చు, మేము కావచ్చు, మేము ట్యాక్స్‌లు కట్టే డబ్బులతోనే వాళ్ళకి ఫ్రీగా రోహింగ్యా వాళ్ళకి కావచ్చు, పాకిస్తాన్ వాళ్ళకి కావచ్చు, బంగ్లాదేశ్ వాళ్ళకు డబుల్ బెడ్‌రూమ్‌లు, ఆధార్ కార్డు ఇంకా ఏ పథకం ఫ్రీ పథకాలు ఏ పథకం వచ్చినా కూడా వాళ్ళు ఫ్రీ ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఈ మార్వాడి గో బ్యాక్ అంటే ఫస్ట్ బంగ్లాదేశ్, పాకిస్తాను, రోహింగ్యా గో బ్యాక్ అనడం మంచిది అని. అసలు ఈ మార్వాడి గో బ్యాక్ అంటే ఆధిపత్యం అది చలాయిస్తున్నారు. మార్వాడి గో బ్యాక్ అంటే వీళ్ళేం చేశారు? మార్వాడి గో బ్యాక్ అంటే ఎవరు వాళ్ళు? వాళ్ళు ఏమైనా పాకిస్తాన్ వాళ్ళ మన ఇండియా వాళ్ళే కదా. సో అంటే తెలంగాణ వాళ్ళు మాత్రం మా గుజరాత్ పోవచ్చు, అమెరికా పోవచ్చు, ఎక్కడికైనా పోయి సంపాదించుకోవచ్చు. వాడు ఇక్కడికి వస్తే మాత్రం ఇబ్బందా మీకు? మీరే చెప్పండి. మీరు సపోజ్ మీ ప్రమోషన్ వస్తుంది, ఢిల్లీ పోతే మీకు ఒక 30,000 ఎక్స్ట్రా ఇస్తారు, మీరు పోతారు కదా. అంటే ఇక్కడ వాళ్ళు కూడా ఏమంటారు, అక్కడ నుంచి ఇక్కడ వచ్చినారు కాబట్టి మాకు ఇబ్బంది అయిపోతుంది అంటారు. ఎక్కడ వ్యాపారం ఉంటే అక్కడికి వెళ్తారు, ఎక్కడ టాలెంట్ ఉంటే అక్కడికి వెళ్తారు అంతే. అంతేగాని ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అంటే ఎట్లా మీరు చెప్పండి. ఇప్పుడు మార్వాడి వచ్చేసి ఎక్కడో స్లమ్ ఏరియాలో షాప్ పెడతాడు, ఎంత కష్టపడి ఉంటాడు. షాప్ పెట్టాలంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, డబ్బులు పెట్టాలి, అక్కడంతా షాపులకి డెవలప్మెంట్ చేయాలంటే మొత్తం ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మళ్ళీ రిస్క్ తీసుకుంటున్నాడు కదా. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎవరు ఎక్కడికైనా వచ్చి బిజినెస్ చేసుకోవచ్చు, మనం వెళ్ళి చేసుకుంటున్నాం. అవును. ఇప్పుడు మీరే చెప్పండి, పాకిస్తాన్ 80% ఆధిపత్యం కూడా వాళ్ళే చలాయిస్తున్నారని కదా ఇప్పుడు తెలంగాణ తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ చేయమన్నాడు, సబ్సిడీ 80% 100% సపోర్ట్ ఇస్తే బంగారు తెలంగాణ అవుతుంది కదా. ఎంతసేపు రాజకీయ నాయకులే దోచుకోవాలంటే ఎట్లయిపోతుంది. రాజకీయ నాయకులు దోచుకోవడానికి ఈ మార్వాడి గో బ్యాక్ అనేది నిదానం ఎత్తుకున్నారు. ఇప్పుడు అన్ని వ్యాపారాలు రాజకీయ నాయకులే ఉన్నాయి. ఒక హాస్పిటల్ కానీ లేకపోతే స్కూల్స్ కానీ అన్ని రాజకీయ నాయకులు ఉన్నారు. అట్లా చెప్పాలంటే ఎమ్మెల్యే కాకముందు వాళ్ళ ఆస్తులు ఎంత ప్రకటించవచ్చు కదా, ప్రకటించారు. ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లు అయిపోయింటాయి, మీరు ఎందుకు ప్రశ్నించారు? ఓన్లీ మార్వాడిలో ఎందుకు ప్రశ్నించాలా? సార్ మీరు ఎమ్మెల్యే కాకముందు మీ ఆస్తులు ఎంత, ఇప్పుడు ఎన్ని, మీ బినామీ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి, స్కూళ్ళు ఎన్ని ఉన్నాయి. అందుకే మీకు అర్థం కావట్లేదు, ప్రభుత్వ స్కూళ్ళు కానీ హాస్పిటల్ కానీ ఎందుకు డెవలప్మెంట్ చేయడం లేదంటే నా ఆస్తులు అన్నీ అక్కడ పెట్టాను, అవి డెవలప్మెంట్ చేస్తే నా ఆస్తులు పోతాయి.